హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ అయితే చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. దసరాకి వెళ్ళాం కదా, సో రోజు చేద్దాం అనుకుంటున్నా, అలానే అయిపోతుంది. ఇక అయితే నేను వచ్చే ముందు అయితే ప్రిపేర్ చేసింది. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. అన్నం మంచిగా ఉడికిన తర్వాత సో వేరే బౌల్లోకి అయితే ఇలా అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తుంది. మేము ఏంటంటే అన్నంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఉంది కదా, సో చింతపండు మంచిగా ఇలా తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నా. ఒక 3-4 వరకు అయితే యాడ్ చేస్తుందమ్మ. ఇవి కొంచెం బాయిల్ అయ్యే వరకు అయితే ఉంచేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వైపు అయితే పోపు అయితే పెట్టేసింది. ఆయిల్ యాడ్ చేసి తాలింపు గింజలు, పల్లీలు ఎక్కువ యాడ్ చేసి టేస్ట్ బాగుంటుంది. సో పసుపు అయితే యాడ్ చేసింది. సో ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నంలోకి అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కూడా లైట్గా అయితే వేయించుకుంటుంది. ఫస్ట్ ఇవైతే వేడి అన్నం ఉంది కదా, సో ఆ అన్నంలో అయితే యాడ్ చేస్తుంది అనమాట. పల్లీలు ఎక్కువ యాడ్ చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఒక్కొక్క ముద్దకి తింటుంటే పల్లీలు తగులుతుంటే బాగుంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎండుమిర్చి కూడా లైట్గా ఇలా ఫ్రై చేసుకుని ఎండుమిర్చి కూడా యాడ్ చేసింది. ఎండుమిర్చి తినేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారనమాట. పులిహోరలో అప్పుడప్పుడు కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఎండుమిర్చి కొనుక్కొని తింటే బాగుంటుంది. సో మేమైతే తింటాము, అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసి అన్నంలో అయితే యాడ్ చేసేసింది. ఇక ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత లాస్ట్కి చింతపండు యాడ్ చేయడమే. సో నేను నార్మల్గా ఏంటంటే నాకు తినాలనిపిస్తే నిమ్మకాయ పులిహోర చేస్తాను, అదైతే తొందరగా అయిపోతుంది. ఇంత ప్రాసెస్లో ఉండదు అనమాట. సో మా అమ్మ ఇలా చేసేసరికి అయితే మా మున్నాగాడైతే 2 సార్లు అదే తిన్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా యాడ్ చేస్తుంది. చింతపండు కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచేసి సో ఇలా అవ్వాలన్నమాట. సో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసింది. పుల్లగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మా అమ్మ పులిహోర చేస్తే మస్తు ఉంటుంది అనమాట. సో మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ తినగానే బాగా పుల్లగా అనిపించింది. సో కొంచెం టైం తీసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిపిన తర్వాత టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. మా మున్నాగాడు మా నాన్నకి చాలా ఇష్టం అనమాట పులిహోర అంటే. సో ఇంతకుముందు నేను అసలు తినేదాన్ని కాదు, బట్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఎక్కువ నిమ్మకాయ పులిహోర తిన్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఇదే ఫస్ట్ టైం అనమాట చింతపండు పులిహోర తినడం. మా అమ్మ వచ్చినా కూడా ఇక్కడ నిమ్మకాయలు ఎక్కువ ఉంటాయి అనమాట. నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటుంది. సో మేమైతే తినేస్తున్నాం అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.